లూకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. యెరూషలేము ముట్టడింపబడ్డ కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయాసీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలెను, పట్టణంలో ఉన్నవారు వెలుపలకు వెళ్లిపోవలెను. వెలుపల ఉన్నవారు పట్టణములో ప్రవేశింపరాదు, అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములో వ్రాయబడినవి అన్నియు జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణీలకు బాలింతలకు ఎంతో బాధ, ఎలయనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు, జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. తమ కాలము పరిపూర్తి అగ్గు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లరూ అల్లకల్లోలమగుదురు. ఎలయనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనిషి కుమారుడు శక్తితో మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుట వారు చూచెదరు. ఇవి అన్నియు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తు చూడుడు. ఎలయనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు యెరూషలేం పతనము గురించి తెలియజేస్తున్నారు. యెరూషలేము ముట్టడికి లోనైనప్పుడు యూదయాసీమలో ఉన్న ప్రజలు పర్వతాలకు వెళ్లిపోవాలి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. యెరూషలేం పట్టణము బయట ఉన్నవారు లోపలికి రాకూడదని, లోపల ఉన్నవారు బయటికి పారిపోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే రోమీయులు యెరూషలేం మీద దాడి చేసి యెరూషలేమును నాశనం చేస్తారని ముందుగానే ప్రభు ప్రవచించి ఉన్నాడు. ప్రభు ప్రవచించినట్లే యెరూషలేం పట్టణము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ముట్టడికి లోనైనది. యెరూషలేం పట్టణము రోమీయుల చేత నాశనం చేయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు యెరూషలేములో ఉన్న వారు శిక్షకు లోనయ్యారంటే దేవుడు పంపిన ప్రవక్తలను వారు తిరస్కరించారు. దేవుడు పంపిన ప్రవక్తల యొక్క మాటను ఆలకించలేదు, వారిని హింసించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్తలనే కాకుండా దేవుని కుమారుని కూడా వారు తిరస్కరించారు. దేవుని యొక్క కుమారుని యొక్క మాటను వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభును వారు విశ్వసించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను విశ్వసిస్తున్నామా? దేవుడు పంపించిన యేసుక్రీస్తును మన రక్షకుడుగా, మన యొక్క మెస్సయగా మనము అంగీకరించగలుగుతున్నామని ఒక్కసారి మనందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనిషి కుమారుడు మేఘారూఢుడై వచ్చినప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి అని తెలియజేస్తున్నాడు. ఎవరు సంతోషిస్తారు? యేసు ప్రభు తీర్పు చేయటానికి భూలోకానికి వచ్చినప్పుడు ఎవరు సంతోషిస్తారంటే ఎవరైతే ఆయన కోసం నిరీక్షిస్తుంటారో, ఎవరైతే ఆయన చిత్త ప్రకారంగా ఈ భూలోకంలో జీవిస్తుంటారో అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో సంతోషిస్తారు. ప్రియ మిత్రులారా, మరి మనము ప్రభు యొక్క తీర్పుకు సిద్ధముగా ఉన్నామా? ప్రభుని స్వీకరించటానికి, ప్రభు యొక్క తీర్పుకు లోనవటానికి మనందరూ కూడా సిద్ధపడి ఉన్నామా అని ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి ఈ సువార్త ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ప్రభువా, మేము నీ యొక్క రాకడ కొరకు నిరీక్షించే గొప్ప మనసును మాకు దయచేయండి. ఈ లోకంలో నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్త ప్రకారంగా జీవించి నీ రాకడ కొరకు మేము నిరీక్షించే గొప్ప మనస్సును మాకు ప్రసాదించండి. ఈ రోజున ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా దీవించమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.